And God's plan becomes your desire. దేవుని యొక్క ప్రణాళికయే అప్పుడు మీ ఆశగా కోరికగా ఉంటుంది. You won't even feel it, you won't even know it, but you would say, somehow I desire that I should have this job. మీకు అనిపించదు, మీరు ఆశను కలిగి ఉండరు గాని ఎలాగైనా సరే ఈ ఉద్యోగం చేయాలనే కోరిక అన్నట్టుగా మీలో కలుగుతుంది. Somehow I desire that I should enter into this profession. ఎలాగైనాను ఈ వృత్తిలో నేను ప్రవేశించవలనని ఆశను కోరికను కలిగి ఉన్నాను. I desire that I marry this person. నేను ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలనే ఆశ కోరిక కలిగి ఉన్నాను. So కనుక God's plan, because Jesus is in you, becomes your desire. యేసు మీలో ఉండి ఉన్నారు గనుక దేవుని యొక్క ప్రణాళికయే మీ ఆశగా కోరికగా ఉంటుంది. And your thoughts are pure. మీ ఆలోచనలు పవిత్రముగా ఉంటాయి. Your heart is pure. మీ హృదయం పవిత్రంగా ఉంటుంది. And the Bible says, వాక్యం ఏం చెప్తోందంటే God fulfills the desires of those who fear Him. దేవుడు తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను నెరవేర్చువాడై ఉన్నారు. May God give you that grace. దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. Let